నేను మీ ప్రతాప్ కుమార్. ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి విజయ్ సీఎం అవుతాడా అవడా, లేదా డిఎంకే అన్నా డిఎంకే తక్కిన పక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్నటువంటి బలమైన వాదన గత రాత్రి నుంచి కూడా హల్చల్ చేస్తుంది. తమిళనాడు రాజకీయాల్లో గంట గంటకు కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ విషయం పైన స్పష్టమైనటువంటి ఒక చర్చ అన్ని వేదికలపైన జరుగుతుంది. అన్ని పార్టీలు కూడా వారి వారి నాయకుల్ని, ఎమ్మెల్యేలను రిసార్ట్లలో ఉంచి రిసార్ట్ రాజకీయాలు చేస్తున్నారు. మరి ఈ తరుణంలో బిగ్గెస్ట్ రాజకీయ పార్టీగా ఎదిగినటువంటి టీవీకే పార్టీ విజయ్ గవర్నర్ని కలవడం, 112 మంది మద్దతు ఉందని తెలియపరచడం, దాని గవర్నర్ కోసం పిలుపు కోసం ఎదురు చూస్తున్న తరుణంలో టీవీకే చీఫ్ విజయ్ సీఎం అవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో 112 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ఒక పార్టీ నాయకుడుగా చీఫ్గా 112 మంది మద్దతు ఉందని గవర్నర్కు చెప్పినప్పుడు, తెలియపరిచినప్పుడు అది పూర్తి మెజార్టీ 118 కావలసి వస్తున్నటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలా వద్దా అన్నది గవర్నర్ విచక్షణ అధికార పరిధిలో ఉంటుంది. కాబట్టి దాన్ని నిర్ణయం తీసుకునే అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ లో ఆ ప్రభుత్వం మద్దతు నిరూపణ చేసుకుంటే ప్రభుత్వం కొనసాగుతుంది, లేకపోతే ఆ ప్రభుత్వం వీగిపోతుంది. ఆ రకంగా మరి గవర్నర్ తాత్కాలికంగా కూడా ప్రభుత్వాన్ని పిలిచే అవకాశం లేకపోలేదు. ఒకవేళ పిలిచినా కూడా బిగ్గెస్ట్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ని పిలిచి ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు, రాజ్యాంగ బద్ధమైనటువంటి విశ్లేషకులు కూడా తెలియపరుస్తున్నటువంటి వాదన. మరి ఆర్టికల్ 174 చూసుకున్నా, ఆర్టికల్ 164 చూసుకున్నా, ఆర్టికల్ 153, 154 లో చూసుకున్నా, ఆర్టికల్ 164 సబ్సెక్షన్ 1 ప్రకారం కూడా నియమ నిబంధనలు మనం పరిశీలించినట్లయితే రాజ్యాంగబద్ధంగా గవర్నర్ కు ఒక ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారానికి పిలిచే అవకాశాలు మొండిగా కనబడుతున్నప్పటికీ అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సూచనల మేరకు మరి గవర్నర్ అడుగులు వేస్తున్నారా? ఏ అదృష్ట శక్తి గవర్నర్ ని తన విచక్షణ అధికారాల్ని పక్కన పెట్టి ఆలోచింపజేస్తుందా అనేది వేచి చూడాల్సిన అంశం. మరి ఈ తరుణంలో విజయ్ సీఎం అవుతారా అంటే 100% విజయ్కు అవకాశాలు ఉన్నట్టుగా భావిస్తున్నాం. అటు ప్రజల నుంచి చాలా చక్కనైనటువంటి అధికారం ప్రజలు కట్టబెట్టినప్పటికీ కూడా ఈ ఊబిలో కొట్టుమిట్లాడుతున్నటువంటి విజయ్ విజయం వైపు అడుగులు వేస్తారా? మరి అదే ఉద్దేశంతో చూసుకున్నట్లయితే మరి గతంలో భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల్లో అధికారం మెజారిటీ లేనప్పటికీ కూడా అధికారం చేజిక్కించుకోలేదా అంటే వాటిని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. మరి భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో 2018లో బీజేపీ 104 స్థానాలు, మెజారిటీ 112, కాంగ్రెస్ ప్లస్ జేడీఎస్ కలిపి 117 మద్దతు చూపించినప్పటికీ కూడా అయినప్పటికీ గవర్నర్ మొదట బీజేపీ నాయకుడు బిఎస్ యడ్యూరప్పని సీఎం గా ఆహ్వానించారా లేదా?
మరి సుప్రీంకోర్టు వెంటనే ఫ్లోర్ టెస్ట్ కు ఆదేశించింది. మెజార్టీ రాకపోయినప్పటికీ కూడా యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. అంటే ముందుగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకుడిని పిలిచింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. మరి మహారాష్ట్రలో 2019లో భారతీయ జనతా పార్టీ వచ్చింది కానీ మద్దతు అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది కానీ మెజార్టీ లేదు. మరి అప్పుడు తెల్లవారుజామున ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం అయ్యారా లేదా? మరి ఆ రకంగా గవర్నర్ ఎందుకు పిలిచారు? తరువాత అజిత్ పవార్ ని కూడా మద్దతు వివాదం వచ్చింది. సుప్రీంకోర్టు 24 గంటల్లో ఫ్లోర్ టెస్ట్ కు ఆదేశం ఇవ్వడంతో ప్రభుత్వం కూలిందన్న విషయం కూడా మనకు తెలుసు. మరి అక్కడ గవర్నర్ ఏ రకంగా ముందుకెళ్లారన్న విషయాన్ని కూడా మనం ప్రశ్నించుకోవాలి. అలానే 2017లో గోవా ఎన్నికలు జరిగాయి. మరి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీల లెటర్లను మద్దతుగా చూపించి మరి అక్కడ మనోహర్ పారీకర్ గారిని సీఎం అయ్యారు. మరి ఫ్లోర్ టెస్ట్ లో మెజార్టీ నిరూపించారు. మరి ఈ పరిస్థితులు అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ లేనప్పటికీ కూడా జరుగుతుంటే మరి ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఏ విధంగా అంచనా వేయాలి? మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి గవర్నర్లు ఈ రకమైనటువంటి పాలన సాగిస్తారా, రాజ్యాంగబద్ధమైన పాలన సాగిస్తారా అనేది ఆలోచించాలి. మరి మణిపూర్లో 2017లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తెచ్చుకుంది కానీ బీజేపీ తర్వాత కూటమి ఏర్పాటు చేసి మెజార్టీ నిరూపించుకుంది. మరి గవర్నర్ బీజేపీని పిలిచారు. మరి ఫ్లోర్ టెస్ట్ లో ప్రభుత్వం నిలిచిందా లేదా అనేది కూడా ఆలోచన చేయాలి. మరి ఇలా తీసుకుంటూ పోతే 2020 ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరి మొదట కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ ఉన్నప్పటికీ కూడా తరువాత ఎమ్మెల్యేల రాజీనామాతో మెజార్టీ మారింది. సుప్రీంకోర్టు ఫ్లోర్ టెస్ట్ ఆదేశించింది. మరి శివాజీ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ప్రధాన రాజకీయ పార్టీలు ఇక్కడ భారతదేశంలో శాసిస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థలు రాజ్యాంగంలో ఈ పాయింట్లు భారత రాజకీయాల్లో లార్జెస్ట్ పార్టీ కంటే ఎవరు ఫ్లోర్ టెస్ట్ లో మెజార్టీ నిరూపించుకున్నారు అన్నదే కీలకమైంది. అందుకే గవర్నర్ నిర్ణయాలు చాలా సార్లు కోర్టులో సవాల్ ఎదురయ్యాయి. కాబట్టి గవర్నర్ విచక్షణ రహితంగా తన పరిధిలో విచక్షణాధికారాలు ఆలోచించి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గవర్నర్లు ఏ ఒక్కరికి కూడా తలొగ్గకుండా ఎటువంటి ప్రలోభాలకి తలొగ్గకుండా బిగ్గెస్ట్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని స్థాపించడానికి అవకాశం ఉన్నటువంటి విజయ్ని ఎందుకు పిలవకూడదనే ప్రశ్న తమిళనాడు రాష్ట్రంలో భారతదేశ వ్యాప్తంగా కూడా అందరి మధ్యలో మేలుతున్న ప్రశ్న. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. మీ ప్రతాప్ కుమార్, APM టీవీ, ఆంధ్ర ప్రజల మది.